హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడని ఎదురు చూసిన పుష్ప 2 మూవీ యొక్క టీజర్ జస్ట్ కొన్ని నిమిషాల క్రితమే రిలీజ్ అయింది. అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉంది. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆ మూవీకి సంబంధించిన టీజర్ను కొన్ని నిమిషాల క్రితమే రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే ఎలా ఉంది, అసలు మామూలుగా లేదని చెప్పాలి. కాళ్ళకు గజ్జలు, అలాగే త్రిశూలంతో నామాలు పెట్టుకోవడం కానీ చాలా బాగా చూపించారు. అలాగే ఒకరిని కొట్టి పాదాలతో చీర కొంగుని పైకి లేపి నడుముకి చుట్టుకునే సన్నివేశం టీజర్కే హైలైట్ అనమాట. అసలు సినిమాలో ఈ సీను చాలా బ్రహ్మాండంగా అయితే ఉండబోతుందన్నమాట. గంగమ్మ జాతరకు సంబంధించిన సీన్ మొత్తం మాత్రమే చూపించారు. మరో కంటెంట్ కూడా ఏమీ లేదని చెప్పాలి. ఓన్లీ గంగమ్మ జాతరకు సంబంధించిన సీన్స్ మాత్రమే చూపించారు. 1 నిమిషం 8 సెకండ్లు మాత్రమే టీజర్ యొక్క డ్యూరేషన్. ఇక టీజర్ లాస్ట్లో ఒక్కసారిగా బుమ్ అని రంగానే రౌడీలంతా భయపడే సీన్ ఇది కూడా బాగుందన్నమాట. షార్ట్ టీజర్ చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పైగా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. అసలు షార్ట్గానే టీజర్ ఉంది. ఇంకా ఇంకొంచెం ఉంటే బాగుండేది అన్నట్టుగా అనిపించింది అనమాట. టీజర్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా మంచి టీజర్ని అయితే రిలీజ్ చేశారు. ఇది జస్ట్ చిన్నపాటి టీజర్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా మరో 4 నెలలు ఉంది కాబట్టి మరొక టీజర్ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారన్నమాట. ప్రేక్షకుల్లో ఇంకా హైప్ ఉండే విధంగా. అంటే మనం గతంలో విన్నాం కదా, గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన సీరియస్ సినిమాకి హైలైట్గా ఉండబోతుందని చెప్పేసి విన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ సీను ఎలా ఉండబోతుంది జస్ట్ అలా చూపించారు. సినిమాలో ఇంకా బీభత్సంగా ఉండే ఛాన్స్ ఫుల్గా ఉందన్నమాట. సో ఎనీవన్ టీజర్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. నాకైతే ఆ చీర కొంగుని కాలుతో పైకి లేపి నడుముకు చుట్టే ఆ సీను చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. అసలు ఒక డైలాగ్ కూడా లేదు భయ్య. కనీసం చిన్నపాటి డైలాగు పెట్టినా బాగుండేది అనిపించింది. ఎలాంటి డైలాగ్ లేకుండానే టీజర్ని క్లోజ్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. మరి చూద్దాం. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ సినిమాలో చాలా హైలైట్గా ఉండబోతుంది అనేంతగా జస్ట్ అలా చూపించారనమాట టీజర్ని. మరో టీజర్లో ఇంకా డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ కలిపి ఉంటుంది. మరో 2 నెలల్లో టీజర్ని అయితే రిలీజ్ చేస్తారు. జస్ట్ చిన్నపాటి టీజర్ అని చెప్పాలి టీజర్. ఫ్రెండ్స్, మీరు టీజర్ చూసారు కదా, ఈ టీజర్ ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.